భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 2011లో భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నాటి బీసీసీఐ సెలెక్టర్లు పలువురు సీనియర్ ఆటగాళ్ల కెరీర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు. 2011-12 మధ్య ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఘోరంగా విఫలమైన తరువాత ఏకంగా 7 కీలక ఆటగాళ్లను తొక్కేశారని యోగరాజ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆటగాళ్లుగా ఉన్న గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మొహమ్మద్ కైఫ్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వంటి వారిని క్రమంగా పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా మిగిలిన ఆటగాళ్లను అన్ని ఫార్మాట్ల నుంచి దశలవారీగా తప్పించారని, 2015 వరల్డ్ కప్ ప్రణాళికల్లో వారికి చోటు దక్కకుండా చేశారని యోగరాజ్ సింగ్ గుర్తు చేశారు. అంతేకాకుండా ధోని కెప్టెన్సీని ప్రశ్నిస్తూ వన్డే ప్రపంచ కప్లో ఛాంపియన్గా నిలిచిన భారత్ జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో ఎలా ఘోర పరాజయం చవిచేసిందో కూడా యోగరాజ్ వివరించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 0-4 తేడాతో వైట్ వాష్ అయిన తర్వాత మాజీ క్రికెటర్ మహేందర్ అమర్నాథ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిసైడ్ చేసిందని ఆయన తెలిపారు. అయితే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ జోక్యం చేసుకుని ఆ నిర్ణయాన్ని అడ్డుకున్నారని యోగరాజ్ సింగ్ ఆరోపించారు. గతంలో మహేందర్ అమర్నాథ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. సెలెక్టర్లను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని, భారత క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు యోగరాజ్ గుర్తు చేశారు.